నమస్తే బోస్ కుమారి. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని ములాఖతులు కలవటానికి వెళ్ళినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు మరి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి, ట్రోల్ గురవుతున్నాయి. విపరీతంగా దాని గురించి చర్చిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీడియా అయితేనే, సోషల్ మీడియా అయితేనే. దీంట్లో ప్రధానంగా ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే అసలు ఈయన బాధ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటి అసలు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. సరే, అదంతా తీసి పక్కన పెడితే మన సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఈ సబ్జెక్ట్ లో ఫిబ్రవరి 20వ తారీఖు 2023 గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ ని తుక్కు చేశారు. ఎవరు చేశారు? దాన్ని వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేశారు. దాని వెనక వల్లభనేని వంశీ గారు ఉన్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగం. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది మాత్రం ఈ కేసు మీద కాదు. ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేవాడు. అంటే టోటల్ గా ఆయనకి మొత్తం ప్రత్యక్ష సాక్షి అనమాట. ఆయనే కాదు, చాలా మంది ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు. కానీ సత్యవర్ధన్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారనేటువంటి విషయం తెలియదు. ఖచ్చితంగా దీంట్లో టీడీపీ వర్షన్ మాట్లాడుకున్నాం, అదే విధంగా వైసీపీ వర్షన్ మాట్లాడుకున్నాం. సత్యవర్ధన్ కి సంబంధించి ఆయన ఏం చేశాడో మాట్లాడుకున్నాం. నెంబర్ 1, ఇప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి మెయిన్ టార్గెట్ గా ఉన్నాడు కాబట్టి, సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్. ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ముందుకు వెళ్తుంది. ఇది కానీ ముందుకు వెళ్తే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ప్లస్ దాంట్లో నిందితుడిగా కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఉన్నారు కాబట్టి నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పార్టీ నన్ను ఖచ్చితంగా ఈ విషయంలో వదలదు. ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ గారు చివరికి భువనేశ్వర్ గారిని అవమానిస్తూ లోకేష్ గారి పుట్టుక గురించి అసభ్యంగా మాట్లాడి వాడు ఈడు కొడకల్లారా ఈ రకమైనటువంటి చాలా నీచమైనటువంటి భాషతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, టీడీపీ పార్టీ దగ్గర నుంచి మొత్తాన్ని అవమానించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి టీడీపీ పార్టీకి సంబంధించి నన్ను వదలదు, ఈ కేసును తవ్వి నన్ను అయితే జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి భావనతోటి ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి, లేకపోతే బెదిరించాడో, బామాలాడో, కొట్టాడో, డబ్బులు ఇస్తానన్నాడో, ఏం చేస్తానన్నాడో తెలియదు. కానీ టోటల్ గా అయితే కోర్టులో ఆయన మీద అఫిడవిట్ వేయించి కేసు విత్డ్రా చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఇక్కడ అభియోగం. ఆల్రెడీ ఆ ప్రయత్నం అయిపోయింది, అఫిడవిట్ వేసి అయిపోయింది. కానీ ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఈ వల్లభనేని వంశీ బెదిరింపుతోటి ఇది చేసాడనేటువంటి విధంగా ఇప్పుడు సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. ఆయనతో కలిసి ఉన్నటువంటి వీడియోస్ అంటే సీసీ ఫుటేజ్లు కావచ్చు, పోలీసులు దాన్ని బయటకు తీసి ఆ విషయం మీద ఇప్పుడు ఆయన జైల్లో పడేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా పార్టీ ఆఫీస్ ధ్వంసం, ఈ విషయాలు ఇంకా బయటికి రాలేదు. ఇది సత్యవర్ధన్కి సంబంధించినటువంటి వర్షన్. ఇప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి మిడిల్లో పెడదాం. ఇటు సైడ్ టీడీపీ, అటు సైడ్ వైసీపీ. టీడీపీ వర్షన్ ఏంటి? పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. ఆయన అనుచరులు కలిసి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, విపరీతమైనటువంటి దాడి చేశారు. ఎందుకనంటే అంత తెగింపు వస్తుందనంటే ఆయన ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంతే దారుణంగా ఉన్నాయి. అంతే కోపంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, అంతే ఆవేశంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. దీని వెనక ఖచ్చితంగా వల్లభనేని వంశీ అనేటువంటి ఆయన ఉన్నాడు. వైసీపీ పార్టీ వాళ్ళని అడ్డం పెట్టుకొని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశాడు, టీడీపీ పార్టీని అవమానించాడు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించాడు, భువనేశ్వర్ గారిని అవమానించాడు, లోకేష్ గారిని అవమానించాడు. కాబట్టి ఆయన ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఎవరైతే సాక్షిగా ఉన్నాడో, కంప్యూటర్ ఆపరేటర్ సాక్షిగా ఉన్నాడో, అతను బెదిరించి కిడ్నాప్ చేసి ఆయన హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఆయనకి డబ్బులు ఇస్తానని ఆశ చూపించి ఆయన హింసించి కేసు విత్డ్రా చేసుకునేలాగా చేశాడు అనేటువంటి కోణంలో టీడీపీ వర్షం. వైసీపీకి సంబంధించిన వర్షం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వర్షం మాట్లాడారు కదా. ఆయన ఏమంటాడు? ఎవరైనా సరే ఇది కక్షపూరితమైనటువంటి విధానం, రెడ్ బుక్, రాజ్యాంగం, ఈ పోలీసులు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, నేను ఒక్కొక్కరిని వస్తే బట్టలు తీస్తాను, లేకపోతే ఒకళ్ళు రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చి చట్టం నిలబెడతాను, అంతూ తేలుస్తాను అనేటువంటి విధంగా ఆయన వార్నింగ్ ఇచ్చి, అంటే ఆయన పరామర్శించి బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చి మొత్తానికి అయితే ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అంటే టోటల్ గా ఈ కేసు ఫాల్స్ కేసు, కక్షపూరితమైనటువంటి విధానం. అసలు వల్లభనేని వంశీ గారికి అసలు ఏమీ తెలియదు. వల్లభనేని వంశీ గారు అసలు ఆ పార్టీ ఆఫీస్ కి సంబంధించి ఏదో అయిందంట, ఇది అయిందంట, మాకేం సంబంధం అనేటువంటి విధంగా అసలు మాకు ఏం తెలియదు అనేటువంటి కోణంలో వైసీపీకి సంబంధించినటువంటి వర్షం. వీటన్నిటిలో కల్లా ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, కొట్టి, హింసించి డబ్బులు ఇస్తాననేటువంటి విషయానికి సంబంధించి ఇది రాజకీయ కోణం. దాన్ని రాజకీయ కోణంలో తీసుకోవాలి. ఒకవేళ జరిగితే జరగవచ్చు కాక, కానీ రాజకీయ కోణంలో తీసుకోవాలి. కానీ దీంట్లో 3 పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా నమ్మదగినటువంటి విషయాలు ఏంటి అంటే, మూడిట్లో నెంబర్ 1, ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి టీడీపీ సపోర్ట్ లేకుండా కేసు పెట్టడం. ఇది నా అభిప్రాయం. ఈ వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కేసు విత్డ్రా చేసుకోవడానికి, అఫిడవిట్ వేయడానికి
వల్లభనేని వంశీ గారు వెనక ఉండి ఉండడు అని కూడా నమ్మలేం. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే గన్నవరం పార్టీ ఆఫీస్, టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్ధమైపోవటానికి, ధ్వంసానికి గురి అవటానికి వల్లభనేని వంశీ ఆ నియోజకవర్గంలో కింగ్ అసలు వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి వ్యక్తి ఆయనకి తెలియకుండా జరిగింది అని చెప్పడం కూడా నమ్మేటువంటి విషయం కాదు అనేది నా అభిప్రాయం. ఈ మూడు విషయాలు మాత్రం ఖచ్చితంగా నిజం. ఆయన కొట్టారు, హింసించారు, తిట్టారు, ఇవన్నీ కూడా ముందు ముందు తేలాల్సినటువంటి విషయాలు. అది సాక్ష్యాధారాలతో నిరూపిత కావాల్సినటువంటి విషయాలు. వాటిని రాజకీయ కోణంలోనో లేకపోతే రాజకీయ బురద జరుగుకోవడానికో ఉపయోగించుకోవడం మాత్రం అనవసరమైనటువంటి విషయం. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కేసు పెట్టడానికి టీడీపీ సపోర్ట్ లేకుండా అతను పెట్టేటువంటి అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కేసు విత్డ్రా చేసుకోవడానికి, పెట్టడానికి టీడీపీ కారణం అనేది నా అభిప్రాయం. అయితే సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకోవడానికి వంశీ గారు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఉండి ఉంటారు అనేది నా అభిప్రాయం. మరి ముందు ముందు ఏం తెలియదు. ఇంకోటి ఏంటంటే గన్నవరం పార్టీ ఆఫీస్ ధ్వంసం అయిపోవడానికి, దాని మీద దాడి జరగడానికి ఆ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారికి తెలియకుండా జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా అవాస్తవం అనేది నా అభిప్రాయం. మరి ఏమైందో తెలియాలి. ఇవన్నీ కాదంట, కేసు అబద్ధం అంట, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అబద్ధం అంట, అదేవిధంగా ఈ సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరో అసలు వల్లభనేని వంశీ గారికి తెలియదంట. కానీ ఫుటేజ్ రిలీజ్ అయింది. సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ కలిసినటువంటి ఫొటోస్ టైం, డేట్ తో సహా పక్కన పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ తప్పని చెప్పగలుగుతారా? ఇంత జరుగుతుంటే ఇది కక్షపూరితమైనటువంటి ధోరణి. పోలీసులు టీడీపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత బట్టలు తీస్తా, నేను వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తేలుస్తా, రిటైర్డ్ అయినా సరే తీసుకొచ్చి నిలబెడతా, అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు నేను బాధ ఏంటి అనేటువంటి కోణంలో చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమైందో చూద్దాం.